కేటీ మీడియా దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ ఈరోజు అయితే నిజంగా నేను ఒక డెమో ఫిల్ము ఏదో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందేమో అని నిన్న గావ్ కేలి అనేది ప్రీమియర్లో చూడడం జరిగింది. ఇది 2 times వేశారు. 110 minutes ఉండొచ్చు. కానీ ఒక సతీష్ రాజ్ లాంటి కొరియోగ్రాఫర్ యాజ్ ఏ డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్షన్ ట్రై చేస్తూ ఇది ఒక డెమో ఫిల్మ్గా తనకు తెలిసిన సర్కిల్లో ఒక మాస్టర్స్ని కావచ్చు, అందరిని మాలాంటి ఫ్రెండ్స్ కావచ్చు, ఇలాంటి చూసినప్పుడు ఏదో నార్మల్గా చేసింటాడేమో, ఏదో చిన్న కాన్సెప్ట్ తీసుకుంటాడేమో అనుకుంటాం. కానీ ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది అంటే ఇప్పుడు వరల్డ్ మూవీ అంతా మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన సినిమా మన కథలే చెప్పుకోవాలి. ఆ కథలు చెప్పడంలో కూడా ఎంత ఇంటెన్స్, ఎంత కథాబలము అండ్ వర్కింగ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఆల్ టైప్ ఆఫ్ ఇంటెన్స్తో ఎంత ఇంటెన్స్తో చెప్పాము అనేది మాత్రమే ఇప్పుడు మెజర్మెంట్ ఉంది. కాబట్టి ఈ టైంలో మనకు సతీష్ రాజ్ మాస్టర్ నుంచి ఈ టైప్ ఆఫ్ గావ్ కేలి అనే ఈ డెమో ఫిల్ము నిజంగా ఇది చూసిన తర్వాత గూస్ బంప్స్. ఇది 2 times నిన్నైతే ఒక్కసారి కాదు 2 సార్లు చూడాల్సి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ప్రతి షాట్ ఒక ఇంటెన్స్, ఒక సస్పెన్స్ను, ఒక టైప్ ఆఫ్ క్రైమ్ ఉందా లేకపోతే ఏంటి దీంట్లో ఒక మూఢనమ్మకాలకు సంబంధించింది అనేది ఒకటి క్రియేట్ చేస్తూ ఒక హీరోయిజం ఎలివేట్ చేస్తూ, ఎందుకంటే తను చెప్పిన బడ్జెట్కు కావచ్చు, తను తీసుకున్న టైమింగ్ కావచ్చు, ఇంత మంచి అవుట్పుట్ను ఏ రేంజ్లో అంటే ఒక టీం వర్క్ అనేది నిజంగా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది మాత్రం నిజంగా ఇది డెమో ఫిల్మ్ కాదు. నిజంగా ఇది పర్ఫెక్ట్గా ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 hour చేసింటే డైరెక్ట్ థియేటర్కే రిలీజ్ చేసేసి ఒక మంచి ఇంపాక్ట్ అనేది ఒక హర్రరు, ఒక థ్రిల్లరు, ఒక క్రైము, సస్పెన్స్, సీట్ ఎడ్జ్ మూమెంట్ అంటారు కదా, అంత ఇంటెన్స్తో క్రియేట్ చేసిన విధానం ఇక్కడ ఆర్ఆర్ గురించి కావచ్చు, కెమెరా వర్క్ కావచ్చు, యాజ్ ఏ డైరెక్టర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు కూడా నిజంగా అసలు ప్రాణం పెట్టి చేశారనే అనొచ్చు. ఎందుకంటే ప్రతిదీ గావ్ కేలి ఏంటి అంటే కనుక అక్కడ నిజంగా యాక్టర్స్ కూడా మామూలుగా లేదు. ఆ మల్లేష్ క్యారెక్టర్ కావచ్చు, దేవుడి క్యారెక్టర్ కావచ్చు, మనకు బాగా తెలిసిన కాదంబరి కిరణ్ లాంటి ఒక మంచి డెప్త్ ఉన్న, ఎందుకంటే ఇక్కడ ఆర్టిస్టులు కూడా ఎక్కడ కొత్త వాళ్ళు న్యూ ఫేసెస్ అనేది లేకుండా ఆ ఇంటెన్స్ యాక్టింగ్ను రాబట్టుకున్న విధానం యాజ్ ఎ డైరెక్టర్ నిజంగా బెర్త్ కన్ఫర్మ్. యాజ్ ఎ డైరెక్టర్గా సతీష్ రాజుకు నిజంగా దీన్ని నెక్స్ట్ లెవెల్ తను ఈ సినిమాను ఒక వెబ్ సిరీస్గా మనం ఎన్నో వెబ్ సిరీస్ చూస్తున్నాం ఈ క్రైమ్ బేస్ల్లో కావచ్చు, రెక్కి అండ్ చాలా మంచి తెలుగు కంటెంటు, అలాగే ఇండియన్ వైజు బాలీవుడ్ కంటెంట్స్ కానీ చాలా వచ్చాయి. కానీ ఇది మాత్రం తెలుగులో వస్తే కనుక ఇంకొక 1 hour కావచ్చు, 2 hours కావచ్చు, చెప్పిన తర్వాత సబ్జెక్టు నేరేషన్లో తను చెప్పిన విధానం చూస్తే కనుక ఆ సబ్జెక్ట్ కనుక బయటికి వస్తే అసలు ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్లో ఒక సస్పెన్స్ థ్రిల్లరు, ఒక టైప్ ఆఫ్ మూఢనమ్మకాల మీద ఒక తెలంగాణ సంస్కృతిలో ఈ పోతురాజుల క్యారెక్టర్ ఏంటి, ఆ సబ్జెక్ట్ ఏంటి, నిజంగా ఈ క్యారెక్టర్ ఇంటెన్షన్ ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ ఒక హీరోయిక్ లాగా వెళ్ళి తను ఇంట్లో బిహేవ్ చేసిన విధానమే అసలు హైలైట్ ఆఫ్ ది ఈ మొత్తము చేసిన ఎపిసోడ్స్లో. ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఒక కెమెరా వర్క్ కావచ్చు, ఇందులో ఆ హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ అయితే చింపేశాడు. అసలు ఇతని పేరు కనుక్కున్నాను, ఇబిల్ పాల్ అని. అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే మనము ఈ సినిమాను ఎక్కడ కంపారిజన్ కాంతారా ఇంకొకటి కాదు, కానీ మన సబ్జెక్టును మన ఇంటెన్సీని క్రియేట్ చేసిన విధానం అయితే కనుక హ్యాట్స్ ఆఫ్ మాస్టర్. అసలు ఇది మాత్రం డెఫినెట్గా ఒక మంచి వెబ్ సిరీస్, డెప్త్ ఉన్న వెబ్ సిరీస్, నెక్స్ట్ లెవెల్ వెబ్ సిరీస్ కావచ్చు, లేదా ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ వస్తే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ అండ్ గుడ్ లక్ టీమ్.